హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో వ్యూస్ అంటే ఏంటంటే వీ కెన్ డిఫైన్ ఎ వ్యూ ఇన్ ఎస్క్యూఎల్ యూజింగ్ క్రియేట్ వ్యూ కమాండ్. టు డిఫైన్ ఎ వ్యూ వీ మస్ట్ గివ్ వ్యూ నేమ్ అండ్ మస్ట్ స్టేట్ ఎ క్వైరీ టు ఏ వ్యూ. సో ఇది ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటి? క్రియేట్ వ్యూ కమాండ్. సో క్రియేట్ వ్యూ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో సింటాక్స్ వచ్చేసరికి క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెషన్. ఏదైనా పర్టిక్యులర్గా సో అంటే మొత్తం ఎంత ఉందో ఆ టేబుల్కి సంబంధించి అంతా కాకుండా మనం పర్టికులర్గా ఏదైతే చూడాలనుకుంటున్నామో, ఏ కాలమ్ అయితే చూడాలనుకుంటున్నామో అటువంటి దానికోసం మనం చూడాలి అనుకుంటే, సో దాన్ని మనం రిట్రీవ్ చేయాలి అనుకుంటే అప్పుడు దాన్ని మనం వ్యూస్ అని అంటాం. సో ఇదేంటి? సింటాక్స్ వచ్చేసరికి క్రియేట్ వ్యూ. సో వ్యూ నేమ్ అనేది ఇస్తాము, యాజ్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే, క్రియేట్ ఏ వ్యూ టు డిస్ప్లే ఆల్ కస్టమర్స్ హూ హ్యావింగ్ లోన్ అండ్ అకౌంట్ ఎట్ ద బ్యాంక్. అంటే ఇక్కడ మనకి ఏంటి? కస్టమర్ నేమ్స్ అడుగుతున్నారు, నెక్స్ట్ వచ్చేసరికి లోను అకౌంట్ కూడా అడుగుతున్నారు. ఎట్ ద బ్యాంక్ అంటే బీ నేమ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ టు డిస్ప్లే ఆల్ కస్టమర్స్ అని అన్నారు కదా. సో టు డిస్ప్లే ఆల్ కస్టమర్స్ అంటే ఇప్పుడు మనం దీనికి క్వైరీ ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్రియేట్ వ్యూ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి? వ్యూ నేమ్ దగ్గర ఏమని రాస్తాం? మనకి ఆల్ కస్టమర్ అన్నారు కాబట్టి ఆల్ కస్టమర్ యాజ్ అనేసి ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెషన్ అనేది రాస్తున్నాం. సో ఏంటి ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెషన్ అంటే సెలెక్ట్ సి నేమ్ కామా బీ నేమ్. సెలెక్ట్ సి నేమ్ కామా బీ నేమ్ ఎందుకు తీసుకున్నాం? మనకి ఏమని అడిగారు? కస్టమర్ నేమ్ కావాలి, అదేవిధంగా లోన్ కావాలి, అకౌంట్ కావాలి, అట్ ద బ్యాంక్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? సి నేము మనకి ఏంటి? ఫస్ట్ బీ నేమ్ కావాలి. సి నేము బీ నేము నేను ఏం తీసుకున్నాను? ఫ్రమ్ బారోవర్ టేబుల్ అండ్ లోన్ టేబుల్ తీసుకున్నాను. మరి ఈ రెండు టేబుల్ ఎందుకు తీసుకున్నాను? ఒకసారి టేబుల్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ టేబుల్స్లో చూస్తే బారోవర్ టేబుల్, లోన్ టేబుల్ ఎందుకు తీసుకున్నాం? బారోవర్ టేబుల్ ఏటేటి ఉంది? సి నేమ్ ఉంది, లోన్ నెంబర్ ఉంది. అంటే మనకి ఏవైతే కావాలో కస్టమర్ ఉంది, లేదంటే నెక్స్ట్ లోన్ నెంబర్ కూడా ఉంది. అదేవిధంగా లోన్లో వచ్చేసరికి బ్రాంచ్ నేమ్ ఉంది, అదేవిధంగా లోన్ నెంబర్ ఉంది. సో రెండిట్లో కామన్ ఏంటుంది? లోన్ నెంబర్ అనేది కామన్ ఉంది. సో ఆ యొక్క కామన్ యాట్రిబ్యూట్ అనేది ఆ రో అనేది తీసుకొని మనం దీనికి ఏం చేయొచ్చు? లింక్ చేయొచ్చు. సో లింక్ చేసి దీని నుండి బీ నేమ్ ఎల్ఎన్ఓ తీసుకోవచ్చు, దీని నుండి సి నేమ్ అనేది కూడా తీసుకోవచ్చు కదా. సో అదేవిధంగా వీటిని యూజ్ చేసి, రెండు టేబుల్స్ని యూజ్ చేసి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే సి నేము బీ నేమ్ అనే దాన్ని రిట్రీవ్ చేసుకుంటున్నాం. సో మన ఇక్కడ ఏంటి? సి నేమ్ బీ నేమ్ అనేది బారోవర్ లోన్ టేబుల్లో మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వేర్ లోన్ అనేది ఇక్కడ ఏంటి? ఈ రెండింటికి ఏంటి కామన్ అట్రిబ్యూట్? లోన్ నెంబర్. సో డాట్ లోన్ నెంబర్ ఈక్వల్ టు బారోవర్ డాట్ లోన్ నెంబర్. ఇంటర్సెక్ట్ చేయడం అంటే ఏంటంటే కామన్. సో ఇందులోని కామన్గా ఉండేదన్నమాట. సో సెలెక్ట్ సి నేమ్ బీ నేమ్. సో ఇక్కడ కూడా సెలెక్ట్ సి నేమ్ బీ నేమ్ కావాలి. ఇప్పుడేం కావాలి మనకి? అసలు అడిగినవి ఏంటి? సి నేమ్ అడిగారు, నెక్స్ట్ వచ్చేసరికి బీ నేమ్ అడిగారు, నెక్స్ట్ వచ్చేసరికి లోన్ అడిగారు, అదేవిధంగా అకౌంట్ అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న దాంట్లో మనం ఏంటి? సి నేము బీ నేము నెక్స్ట్ లోను అనేదాన్ని తీసేసుకున్నాం. సో సి నేము బీ నేము తీసుకున్నాం. మరి ఇక్కడ ఏంటి? ఇంకా ఇక్కడ ఏంటుంది? డిపాజిటరీ అకౌంట్ టేబుల్ నుండి తీసుకుంటున్నాం. మరి డిపాజిటరీ అకౌంట్ టేబుల్లో నుండి మనకేమేమి వస్తాయో చూద్దాం. సో ఇక్కడ డిపాజిటరీ అకౌంట్ టేబుల్లో మనకి ఏంటి? ఇక్కడ బీ నేము సి నేమ్. సో అన్నిట్లో ఏంటి అంటే బీ నేము సి నేమ్ అనేది క్యాజువల్. సో ఇందాక లోను బారోవర్లో కూడా బీ నేము సి నేమ్ క్యాజువల్. కానీ మనకి ఇంకా ఏంటి రిక్వైర్ ఉంది? లోన్ నెంబర్, అకౌంట్ నెంబర్ అనేది రిక్వైర్ ఉంది. సో ఈ రెండు టేబుల్ నుండి ఏం తీసుకున్నాం? లోన్ నెంబర్ అనేది తీసుకున్నాం. మరి అకౌంట్ డిపాజిటర్ టేబుల్ ఏం తీసుకుంటున్నాం? అకౌంట్ నెంబర్ అనేది తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో రెండు టేబుల్స్లోన ఏంటి అంటే బీ నేమ్ సి నేమ్ అనేది కామన్, కానీ ఈ టూ టేబుల్స్ నుండి లోన్ నెంబర్, ఈ టూ టేబుల్స్ నుండి అకౌంట్ నెంబర్ అనేది మనం రిట్రీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని మనం 4 టేబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో మనకి ఈ క్వైరీ రాయడం రావాలి అంటే ఫస్ట్ మనకి టేబుల్ వాల్యూస్, టేబుల్స్లో ఏ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, దేనికి లింక్ చేస్తే అసలు లింక్ ఏంటి చేయాలి అనే విషయం మనకు తెలిస్తే మనకి క్వైరీ రాయడం అర్థమవుతుంది. సో దానికి డిపాజిటర్ అకౌంట్ నెంబర్ తీసుకున్నాం. రెండిట్లోనే అకౌంట్ నెంబర్ అనేది
ఏంటి మనకి కామన్ కాబట్టి లింక్ చేస్తాం. డిపాజిటర్ డాట్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు అకౌంట్ డాట్ అకౌంట్ నెంబర్. సో ఇక్కడ మనకి ఏంటి సెమికోల్ ఇక్కడ క్లోజ్ చేసేయకూడదు. ఇంటర్సెక్టర్ రాసి ఈ క్వైరీ రాసి లాస్ట్లోన మనకి సెమికోలన్ చేసేయాలి. ఇక్కడ రాసేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడతోటి ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, మళ్ళీ ఇదంతా ఉండిపోతుంది కదా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. తర్వాత సెలెక్ట్ స్టార్ అంటే ఏంటి, స్టార్ మీన్స్ ఆల్ యాట్రిబ్యూట్స్ అనేవి రిట్రీవ్ అవ్వాలి. లేదు ఒక స్పెసిఫిక్గా ఒక యాట్రిబ్యూట్ నేమ్ ఇస్తే ఆ యాట్రిబ్యూట్ తాలూకా వాల్యూస్ మనకి ఏటవుతుంది, డిస్ప్లే అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ స్టార్ అంటున్నాం కాబట్టి ఆల్ యాట్రిబ్యూట్స్ తాలూకా వాల్యూ అనేది మనకి రిట్రీవ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రమ్ విచ్ టేబుల్, ఫ్రమ్ మనకి ఏంటి ఇక్కడ వ్యూ కదా. సో వ్యూ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ నుండి, ఆల్ కస్టమర్. వ్యూ నేమ్ ఏంటి ఇక్కడ మనకి ఆల్ కస్టమర్. సో ఇక్కడ వ్యూ నేమ్ అనేది ఇస్తాం, టేబుల్ నేమ్ కాదు, వ్యూ నేమ్ అనేది ఇస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ కస్టమర్. సో అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రిట్రీవ్ అవుతుంది. సో ఇదేంటి వ్యూస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.